హలో ఎవ్రీవన్. ఈరోజు మనము తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ ప్రముఖుల తొలి అవార్డు గ్రహీతలు ఎవరో నేర్చుకుందాం. ఇంతకుముందు ప్రీవియస్ బిట్స్‌లలో ఇందులో నుంచి అడిగాడు. మొట్టమొదటి దాశరథి కృష్ణమాచారి తొలి అవార్డు గ్రహీత ఎవరు అని. తిరుమల శ్రీనివాసాచార్యులు 2015. కాళోజీ నారాయణరావు తొలి పురస్కారము అమ్మంగి వేణుగోపాల్‌కు దక్కింది 2015. అదేవిధంగా దాశరథి రంగాచార్య పురస్కారం మొట్టమొదటి గ్రహీత ఎవరు అంటే అంపశయ్య నవీన్ 2015 నుండి ఈ అవార్డును ఇస్తున్నారు. ఆచార్య వినోబా భావే, ప్రొఫెసర్ జయశంకర్ యొక్క తొలి అవార్డును పొందింది ఎవరు అంటే ప్రొఫెసర్ కోదండరాం. సురవరం ప్రతాపరెడ్డి తొలి అవార్డును ఎవరు పొందారు అంటే జీఎస్ వరదాచార్యులు. అదేవిధంగా బూర్గుల రామకృష్ణారావు తొలి అవార్డు కాళోజీ నారాయణరావుకు దక్కింది. ఈ విధంగా అవార్డులు మొట్టమొదటి అవార్డు ఎవరు తీసుకున్నారు, ఎవరి పేరు మీద అవార్డు ఎవరికి లభించిందన్నది ఇంపార్టెంట్, నేర్చుకోండి ఇవి. దాశరథి కృష్ణమాచారి తొలి అవార్డు తిరుమల శ్రీనివాసాచార్యులు 2015. కాళోజీ నారాయణరావు తొలి పురస్కారం అమ్మంగి వేణుగోపాల్ 2015కు. దాశరథి రంగాచార్య నవ పురస్కారము అంపశయ్య నవీన్‌కు దక్కింది. ఆచార్య వినోబా భావే, ప్రొఫెసర్ జయశంకర్ తొలి అవార్డు ప్రొఫెసర్ కోదండరాం. సురవరం ప్రతాపరెడ్డి తొలి అవార్డు జీఎస్ వరదాచార్యులు. బూర్గుల రామకృష్ణారావు తొలి అవార్డు కాళోజీ నారాయణరావుకు దక్కింది. అదేవిధంగా ఈ సంవత్సరము కాళోజీ నారాయణరావు అవార్డు 2024కు ఎవరు ఎంపికయ్యారు అంటే నలిమెల భాస్కర్ ఎంపికయ్యాడు. కాళోజీ నారాయణరావు అవార్డు 2024కు నలిమెల భాస్కర్ ఎంపికయ్యాడు. కాళోజీ నారాయణరావు తొలి పురస్కారం అమ్మంగి వేణుగోపాల్. ఇవన్నీ తొలి పురస్కారాలు ఇంపార్టెంట్. మళ్ళీ ఈ సంవత్సరం 2024 కూడా ఎవరికి దక్కిందన్నది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.